అయ్యా కేసీఆర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మీరు చెప్పినటువంటి వీడియో నిన్న చూడడం జరిగింది. సో మంచిదే, కాకపోతే మీ భాష కొంచెం అంటే మీ ముఖ్యమంత్రి స్థాయిలో లేదు. రెండోది ఏంటంటే సార్, ఒక మేధావికి రాజకీయ నాయకుడికి తేడా ఉంది సార్. ప్రొఫెసరు అంటే పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ఆయన ఒక మేధావులు కవులు వీళ్ళు గెలిచినరా ఓడినరా అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. అవును సార్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కానీ ఎనీ సిటిజన్, ఒక పౌరుడు అడగడానికి సంపూర్ణ హక్కు ఉంది, అడుగుతారు. ఇక ఎవ్వడు అడగొద్దు, ఎవ్వడు ప్రశ్నించవద్దు అంటే ఎట్లా సార్? ఎవడు అడిగినా ఏం చేసినా ఎవరు అడిగినా ప్రజలకు బాగుపడాలని కోరుకుంటారు. మీరు కూడా అదే కోరుకుంటారు కదా. అడిగిన దాంట్లో ఏం తప్పు ఉందా? ఇక మీరు ఒక్కరే పరిపాలిస్తారా ఎల్లకాలం? ఎవ్వరు ఉండొద్దా? ఇక ప్రజాస్వామ్యంలో ఎవడు ఇక ఒకరు పోయి ఇంకొకరు రావద్దా? ఇక ఎప్పుడు ఒకరే ఉంటారా? చేయండి, మీరు మంచి పరిపాలన చేయండి, మీరే ఉంటారు. ఎవరు ఎంత వరుగుతుంది అది కాదు పాయింట్. ఎవరికైనా మాట్లాడుకునే భావ స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడొచ్చు, అదేం తప్పు కాదు కదా. వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, ఎవరు వద్దన్నారు? మంచిగా వెళ్తే మేము ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు మీకే ఓట్లేస్తారు. కానీ ఆ భాష ఉట్టినే ఎందుకు సార్ అనుడు కదా. ఇప్పుడు ఆయనకు పదవులు కావాలంటే మీరు ఎమ్మెల్యే ఎంపీ ఇస్తే తీసుకునేటోడు. అట్లా మస్తు మంది తీసుకున్నారు మంత్రి పదవులు, ఈయన ఇక పేర్లు ఎందుకు. కానీ ఆయనకు ఇంట్రెస్ట్ లేదు అట్లా. ఆయనకు ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నాడు, అదేం తప్పుంది సార్ కదా. సరే, అందరు బాగుపడదామని కోరుకుందాం. ఏదో నాకు 2 మాటలు చెప్పబుద్ధి అయింది, చెప్తున్నా. ఓకే సార్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.